కడాయి తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, 1 ఆనియన్ వేసుకొని ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. 2 మినిట్స్ మగ్గాక 1 టమాటో వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, మధ్యలో కలుపుకుంటూ 1 స్పూన్ కారం వేసుకోవాలి. టమాటో మగ్గాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు కర్రీలో మిక్స్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా తెరలాక 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 2 నిమిషాలు ఉడికాక సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. పులుపు అడ్జస్ట్ అవడానికి కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ శనగపిండి వాటర్లో మిక్స్ చేసుకొని అది కర్రీలో మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి.